ఇప్పుడు మన కర్తవ్యం ఆర్కు తీసుకునే పద్ధతి బై డాక్టర్ ఎన్ గంగా సత్యం గారు. మన కర్తవ్యం ఆర్కు తీసుకునే పద్ధతి. ప్రతినిత్యం ఉదయం పరిగడుపున 2 టీ స్పూన్లు అనగా 10 ml 10 మిల్లీలీటర్లు. అదేవిధంగా సాయంత్రం 5 నుండి 6 గంటల సమయంలో 10 మిల్లీలీటర్లు. ప్రతిసారి 20 మిల్లీలీటర్ల మంచినీళ్ళు కలుపుకొని అరకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన శరీరంలోని రోగములను ఉత్పత్తి చేయు అనేక విధమైన విష పదార్థములు టాక్సిన్స్ నిష్క్రియమై లేకుండా పోతాయి. ఆయా రోగములు ఉత్పత్తి రాకుండా నిరోధింపబడతాయి. ఆయా రోగములు అనగా క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ మొదలుకొని శరీరం యొక్క అన్ని విభాగములకు సిస్టమ్స్ చెందిన ఎన్నో వ్యాధులను నిరోధించు అద్భుతమైన ప్రభావము ఆర్కునకు కలదు. అర్కు వలన కలుగు వ్యాధి నివారణ ప్రభావములు ఇంతకుముందే వివరింపబడినవి. నేటి పరిస్థితుల్లో అర్కు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. ఇలా తీసుకోవడం వలన ప్రతి వ్యక్తికి ఒక సంవత్సరానికి అవసరం అర్కు ఎంత అవుతుంది? 10 + 10 20 ml ఒక రోజుకి, 30 రోజులకి 600 మిల్లీలీటర్లు, 12 నెలలు అంటే 7200 మిల్లీలీటర్లు, అంటే 7 లీటర్ల 200 మిల్లీలీటర్లు అవుతుంది. భారతదేశం ప్రస్తుతం 125 కోట్ల జనాభా కలదు. అరకు ప్రతి వ్యక్తికి అవసరమే కాబట్టి 125 కోట్ల జనాభాకు ప్రతి వ్యక్తికి 7200 చొప్పున మిల్లీలీటర్లు, అంటే 7 లీటర్ల 200 మిల్లీలీటర్ల చొప్పున 9 లక్షల కోట్ల మిల్లీలీటర్ల అరకు అవసరం అవుతుంది. అంటే 900 కోట్ల లీటర్లు. ఇంత అరకును సంవత్సరం పొడవునా సప్లై చేయటకు అపారమైన గో సంపద అవసరమగును అనేది నిర్వివాదాంశం. తద్వారా గో సంరక్షణకు అద్భుతమైన అవకాశం లభించును. ఇంత గో సంపద వర్ధిల్లినప్పుడు ఇతర పంచగవ్య ఔషధాలు, ఎరువులు, క్రిమి నియంత్రకాలు, గోబర్ గ్యాసు, విద్యుత్తు, ఊర్జ మొదలగునవి అలవోకగా లభించును. యజ్ఞయాగాదులచే వాతావరణ కాలుష్యమును నియంత్రించుట సులభతరమగును. పుష్కలమైన గో సంపదలతో దేశం పాడి పంటలు ధనధాన్యములతో సుభిక్షంగా నుండును. దేశమే ఒక గోకులమైపోవును. కాబట్టి ప్రతివారు అర్కు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. గో సంవర్ధనం కొరకు వీలైన ఇంటింట ఊరూరా గోశాలను ఏర్పాటు చేసుకునుట అవసరం. పట్టణాలు నగరాల పరిసరాలలో గోశాలలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ వారు గోచర భూములన్నింటికీ విమోచనం కల్పించి ఈ బృహత్కార్యమును వ్యక్తి మరియు దేశ సంక్షేమం దృష్ట్యా సర్వవిధాల ప్రోత్సహించుట తక్షణ అవసరం. గో సంపద వర్ధిల్లుట వలన గావో రక్షంతి రక్షితాః. గోవులను మనం రక్షించినచో ఆ గోవును మనందరినీ రక్షించి వాత్సల్యపూర్వకంగా పోషిస్తుంది. ఏమి కదా? సో తీసుకోండి, ఆర్కు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ జయప్రకాష్.